నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రస్తుతం మనతోటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి అసెంబ్లీలో జరుగుతున్న విషయాలపైన, ఇప్పుడు బీఆర్ఎస్ నదీ జలాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. వాటిపైన వారు ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ప్రజెంట్ అసెంబ్లీలో జరుగుతున్న రచ్చ చూస్తున్నాం సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నదీ జలాలపైన. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారు సైతం బీఆర్ఎస్ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు సార్? చూడమ్మా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలను అస్తవ్యస్తం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజల నెత్తిన పెట్టి ఈరోజు ఆ అప్పుల మీద అసలు వడ్డీ కడితే తెలంగాణ ప్రజల యొక్క డబ్బులన్నీ, తెలంగాణ ప్రజలు పైసా పైసా తీసుకొని కడుతున్న డబ్బులంతా ఆ మిత్తిలకు ఆ అసలు కట్టడానికే సరిపోతలేదు అంటే తెలంగాణ ఇచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. మరి మీరు ఏదో 10 సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసి తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచి తెలంగాణ ప్రజలకు ఏం చెయ్యకపోగా మీ కుటుంబాన్ని, మీ కుటుంబం యొక్క ఆస్తులను పెంచుకోవడానికి అక్కరొచ్చింది తప్ప తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను మీరు అడ్డంగా తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది ఏమున్నా నీటి మీద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా క్లారిటీగా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నీళ్ళ మీద ఖర్చు పెట్టిండ్రు, ఎంత అవినీతి జరిగింది అని క్లారిటీగా చెప్పినారు. మరి దాన్ని నువ్వు ఇలా అసెంబ్లీలో ఇంటే సిగ్గుపోతుందని నీ పార్టీ ఆఫీసులో ఎవడు సపట్లు కొట్టాడు అక్కడంటే ఇక్కడ సపట్లు కొడతారు కదా నీ పార్టీ వాళ్ళు. అందుకోసము ఈరోజు నువ్వు పార్టీ ఆఫీసులో పెట్టుకున్నావు. నువ్వు ప్రజల కోసం చేయాలి అనుకుంటే, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అనుకుంటే అసెంబ్లీలోనే ఉండి మేము చెప్పినటువంటి, నిన్న మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి చెప్పినటువంటి దానికి జవాబు చెప్పాలి తప్ప నువ్వు నీ ఆఫీసులో పెట్టుకుంటా, నా ఇంట్లో పెట్టుకుంటా, కూడబెట్టిన ఫామ్ హౌజులలో పెట్టుకుంటా అంటే ప్రజలకేం ఒరగదు. అది నువ్వు సరైన జవాబు చెప్పు. ప్రజలకు అసెంబ్లీలో నీకు మాట్లాడే అవకాశం ఉంది. నువ్వు ఎందుకు తప్పించుకున్నావు? కాంగ్రెస్ పార్టీ నీళ్లు, నిధుల యొక్క మీరు తిన్నదాన్ని బయట పెడుతుంది, అసెంబ్లీలో రాష్ట్రమంతా ఇంటరు అని మీరు తప్పించుకొని హౌజులోకి వెళ్ళి బైకాట్ చేసి వెళ్ళిపోయినారు. వంక ఏదైనా ఉండొచ్చు, మైక్ ఇయ్యలేదని అంటున్నారు. మాకు కూడా, మేము అధికార పార్టీలో ఉన్నాం, మాకు కూడా మైకులు రావు. నిజంగానే ఇలాంటి అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టుల మీదనో, లేకపోతే అవసరం ఉన్నటువంటి సబ్జెక్టు మీదనో, ప్రజలకు అవసరం ఉన్నటువంటి పని మీదనో అవుతుంది. కానీ నువ్వు నీ పార్టీ ప్రచారం చేసుకుంటందుకు అసెంబ్లీ లేదు. మేమున్నాము, మేము ఎక్కువ మెంబర్లం ఉన్నాం. మాకు ఆ మైకులు ఇవ్వాలంటే ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టిస్తారు తప్ప నువ్వేమో పార్టీ ప్రచారం చేసుకుంటేందుకు మైకులకు అవసరం లేదు. ప్రజలకు నువ్వు చేసిన తప్పులను జవాబుదారీతనంగా నువ్వు చెప్పడానికి మైకు తీసుకో. కానీ నువ్వు చెప్పినవి కప్పిపుచ్చుకోవాలి, ప్రజలకు మోసం చేయాలి, ప్రజల సొమ్మును తినేయాలి, ప్రజల మీద అప్పులు చేయాలి. మళ్ళీ ఇదేం చేస్తున్నావు నువ్వు? ఇలా నీ పార్టీ ఆఫీస్ పెట్టుకో. నీ పార్టీ ఆఫీసులో కాకపోతే నీ ఫామ్ హౌస్లో పెట్టుకో. ఎవడొద్దన్నాడు? అదే కదా మేము అడిగేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే మాకు నష్టం జరుగుతుంది అనుకున్న సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క గోస చూసి, తెలంగాణ ప్రజల పేదరికాన్ని చూసి, తెలంగాణ ప్రజల నిరుద్యోగుల సమస్యలు చూసి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ధ్వంసం చేసి మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమి చెయ్యలేదు అనేటువంటిదే మా ఉద్దేశమే కాదు, తెలంగాణ ప్రజల ఉద్దేశం. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించిండ్రు.
ఇచ్చిన కాంగ్రెస్ను తెచ్చి అసెంబ్లీలో పెట్టిండ్రు. సార్ మీరు ఇటీవల అసెంబ్లీ వేదికగా లేవనెత్తిన ఏదైతే అంశం ఉందో అది చర్చనీయాంశంగా మారింది సార్. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపడంపై మీరు మాట్లాడారు. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారా సార్? మీ స్టాండ్ ఏంటి? బ్రదర్, జిహెచ్ఎంసీల కలపడాన్ని మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం హర్షించినాం. ఇప్పుడు కూడా హర్షిస్తున్నాం. తప్పకుండా జిహెచ్ఎంసీలో కలిపితేనే అభివృద్ధి జరుగుతుందని మేము పూర్తిగా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారితో మేము అందరం కూడా మాట్లాడినాం. కానీ ఈరోజు అది ఏదైతే డివిజన్లు చేస్తున్నారో, ఏదైతే సర్కిల్స్ చేస్తున్నారో, అది మా ముఖ్యమంత్రి గారు అధికారులకు అప్పచెప్పిండు. అధికారులు పేపర్ మీద పెట్టుకొని చూసి మీరు ఎక్కడ ఇష్టం ఉన్నట్టు అక్కడ చేసిండ్రు. అది తప్పు కాదు. రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పును సరిచేయమని నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన. మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించాం. మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా మేమందరం కూడా పాటిస్తాం. కానీ మీకు అధికారులకు పరిపాలనా సౌలభ్యం కోసం, పేద ప్రజలకు అన్ని ఆఫీసులు అందుబాటులో ఉండడం కోసం, పేద ప్రజలకు మేమైతే ఏదైతే ప్రజా పరిపాలన అందిస్తామో ఆ పాలన అందించాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మనకు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ను దాదాపుగా 3 మున్సిపాలిటీలు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ లాగా ఎలాగ ఉందో 3 మున్సిపాలిటీలు చేయాలని, ఆ 3 మున్సిపాలిటీలు కూడా పర్ఫెక్ట్గా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను విడగొట్టి హైదరాబాదులోకి వెళ్ళి విడగొట్టమంటున్నాం తప్ప రంగారెడ్డి జిల్లాను అందులో మళ్ళా విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను చెప్పిన. అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజల యొక్క సౌలభ్యం కోసం చెప్పిన తప్ప ప్రభుత్వానికి, నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమెందుకు చెప్తాము? అది మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ సరిగ్గా చేయలేదనేటువంటి మాట చెప్తున్నాం. దాన్ని మీరు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడాడు. నేను ఎందుకు మాట్లాడతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా? మా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సౌలభ్యం కోసం మాట్లాడతా, రంగారెడ్డి జిల్లా ప్రజల అవసరాల కోసం మాట్లాడతా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆలోచిస్తా. కాబట్టి ఇది మీరు పత్రికలలోనో లేకపోతే మీడియాలోనో చెప్పినంత మాత్రాన ఎప్పుడు కూడా మేమంతా కొట్లాడి తెచ్చుకున్నటువంటి మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టం కదా. ఎక్కడైనా తప్పు జరిగితే, అధికారులు తప్పు చేస్తే తప్పకుండా అది సరి చేయమని చెప్తాం. మేము ఉన్నదే అందుకు కదా. మమ్మల్ని ప్రజలంతా తోలిచ్చిర్రు, అసెంబ్లీకి ఎందుకు తోలిచ్చిండ్రు? అందుకే తోలిస్తారు. మాకేదో చేస్తారు, అభివృద్ధి చేస్తారని, మా యొక్క కష్టాలను కొంత పాలు పంచుకుంటారని మమ్మల్ని గెలిపిస్తారు. గెలిపించినటువంటి మేము తప్పకుండా రంగారెడ్డి జిల్లాను విడగొట్టడానికి, రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, రంగారెడ్డి జిల్లా యొక్క పరిపాలనా సౌలభ్యం సరిగ్గా ఉండేటట్టుగా ఏది చేసినా దానికి మేము అందరం కూడా ఒప్పుకుంటాం. నాకు ప్రతిరోజు రంగారెడ్డి జిల్లాలో మొన్న తీసుకున్నటువంటి 27 మున్సిపాలిటీలు, అందులో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. అవన్నిటికి కూడా గ్రేటర్ హైదరాబాదులో కలపడం అనేటువంటిది చేసినప్పుడు, ఆ గ్రేటర్ హైదరాబాదులో కలిపిన తర్వాత మళ్ళా 3 కార్పొరేషన్లు చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అది చేస్తున్నప్పుడు రంగారెడ్డి జిల్లా కలయికను విడగొట్టకుండా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క కండ్ల ముందు నుంచే వెళ్తుంది. వాళ్ళందరికీ కూడా ఉంటుంది, మా యొక్క జిల్లా దీపం కింద చీకట్లాగా ఉంది, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు అనేటువంటి బాధ మా వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళకు ఉండదు. నేను ఒక ఎమ్మెల్యేను రంగారెడ్డి జిల్లా విడిపోయినాక. మరి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మాకు ప్రజలు ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అందించడం ముఖ్యం. అధికారులు ఎక్కడైనా తప్పు చేస్తే సరిచేయమని చెప్తున్నాం. అంతే తప్ప ఇది ప్రభుత్వానికి లేకపోతే ఇంకెవరికో వ్యతిరేకం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఒక చివరి క్వశ్చన్ సార్. మీరు గతంలో మంత్రి పదవిని ఆకాంక్షించారు సార్. బహిరంగ వేదికలపై కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, హైదరాబాద్ సంబంధించి ఎవరికి లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు రావాలని అన్నారు బహిరంగ వేదికలపైన కూడా. ఈ సందర్భంగా మీలో అసంతృప్తి ఉంది, అందుకోసమే అసంతృప్తి గలంగా ఆయన వినిపించారు అనేది ఒక క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఏంటంటే రాబోయే మంత్రివర్గ విస్తరణలో మీకు అవకాశం ఉంటుందా?
రెండు క్వశ్చన్స్. చూడమ్మా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్రి పదవికి రంగారెడ్డి జిల్లా విడదీయడానికి సంబంధం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి, నేను అందుకే ముందే చెప్పిన, ఒక్క ఎమ్మెల్యేను ప్రజలు గెలిపించినారు. రంగారెడ్డి జిల్లాలో అందరూ ఓడిపోయినా మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు అంటే ప్రజా సమస్యల మీద పోరాడతాడని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసంతో 40,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు నేను రుణపడి ఉండాలి కదా. రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే నాకు ఉండేటువంటి లక్ష్యం తప్ప, మంత్రి అయ్యేదంటే తప్పకుండా అవుతాం. జిల్లాను అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు, జిల్లాలో మనకు మంత్రివర్గంలో స్థానం లేదనుకున్నప్పుడు మా అధిష్టాన వర్గము, మా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు తీసుకుంటాడు. దాని గురించి నేను మంత్రివర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అసంతృప్తి ఉన్నాడు మల్రెడ్డి రంగారెడ్డి అనేది ఏమి ఉండదు. అట్లా కావాలంటే మేము ఇంటర్నల్గా కొట్లాడుకుంటాం. దానికోసం మంత్రే కావాలనుకుంటే నేను ఇంటర్నల్గా మాట్లాడతా, మా అధిష్టాన వర్గంతో మాట్లాడతా, మా ముఖ్యమంత్రితో మాట్లాడతా. అది ఉంటుంది తప్ప మంత్రివర్గానికి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధం లేదు. ఇది రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క మనోభావాల మీద అసెంబ్లీలో మాట్లాడినా, మంత్రివర్గం కావాలంటే మా ముఖ్యమంత్రితో మాట్లాడతా, లేకపోతే మా అధిష్టాన వర్గంతో మాట్లాడతా, లేదు అంటే రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం సేవ చేస్తా తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.